ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 50 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అలా చెప్పండి, ఇటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేస్తున్నారు. ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 550 ఎకరాలు కూడా అమ్ముకునే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వం లెక్క ఉందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క గతంలో ఏ రకంగా చెరువులను సంబంధించి అభివృద్ధి చేస్తామని చెప్పి దాని తర్వాత ఏ రకంగా ప్రాజెక్టులు వచ్చినాయి, సిరీస్ 20 కంపెనీలకు ఏ రకంగా భూములని కట్టబెట్టినరో అవన్నీ కూడా ఏ రకంగా జిల్లా పరిధిలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈడీ ఎంక్వైరీని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడ్డది. యావత్ తెలంగాణ సమాజం అన్నింటినీ చూసింది. ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి ప్రొసీజర్ ప్రకారంగా ఖాళీగా వాడుకుంటలేరు, మరి దీని సంగతి ఏంది, ఇది ఏం చేస్తుర్రు అని ఆ సంబంధించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రొసీజర్ ప్రకారంగా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లేదా అక్కడ పలానా ఏదైతే హాస్టల్ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం, బిల్డింగ్స్ కడుతున్నాం అని అంటే ఓకే అని చెప్పి రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా క్లియర్గా అంతా కూడా మీడియాలో వచ్చింది. అయిపోయిన దాన్ని ఉద్దేశపూర్వకంగా ఏ రకంగా రెచ్చగొట్టాలి, ఏ రకంగా దీన్ని తప్పుడుగా ప్రచారం చేయాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు దీన్ని ఒక అస్త్రం లెక్క వాడుకొని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ప్రతిదాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఏదైతే తనపైన చేస్తున్న ఆరోపణలని దానికి సమాధానం చెప్పలేక మిస్లీడ్ చేసి డైవర్ట్ చేసి ఇటువంటి అంశాలను తెరపైకి చేస్తే తనపైన పడ్డ బురద కనబడకుండా పోతుందేమో అని చెప్పి కేటీఆర్ ప్రయత్నిస్తుండు. కానీ కేటీఆర్ వాటన్నిటికీ సమాధానం చెప్పేవరకు తనపైన వచ్చిన ఆరోపణలు, తనపైన పడ్డ బురదని తను చూడుకోలేడు, చెరిపేసుకోలేడు. ఇటు ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్లో కూడా పేపర్ లీకేజ్ జరిగింది. దీనిపై ఏం చెప్తుంది మీ ప్రభుత్వం, ఏం చెప్పదలుచు? దానికి దానిపైన సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. 100% దాన్ని చేసిన వ్యక్తులు నిజంగా జరిగితే చేసిన వ్యక్తులని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏదైతే సస్పెండ్ కూడా చేస్తారు. అండ్ దానితో పాటు దేని వలన జరిగింది, ఎట్లా జరిగింది అనే దానిపైన కూడా క్లారిటీ వచ్చినాక దానిపైన స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. అండ్ 100% ఈ ప్రభుత్వం వచ్చినాక నిన్న జరిగింది అనే సంఘటన ఇప్పుడు మీరు మాట్లాడితేనే, ఏదైతే పొద్దున్నకెళ్ళి కథనాలు చూసి మీరు మాట్లాడుతుంటేనే తెలిసింది. ఆ అంశం పైన కూడా మరొకసారి జరగకుండా ఈ ప్రజాప్రభుత్వం చూసుకుంటుంది. నిన్న ఈరోజు ఇటు దిల్సుఖ్ నగర్ కానీ ఇటు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీల వద్ద కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా నిరసన తెలుపుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు జాబ్ నోటిఫికేషన్ లేదు, కనీసం ఉద్యోగ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లాస్ట్ గవర్నమెంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 14 నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ పరిధిలో అమ్ముకునే ప్రయత్నం చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత అమ్ముకునే ప్రయత్నం చేస్తే మొత్తం క్లోజ్ చేశారు. డిఎస్సి కూడా ఇవన్నీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాకనే నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఏదైతే సంవత్సరం తిరగక ముందే అందరికీ నియామక పత్రాలు ఇచ్చి వారికి ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించే ప్రయత్నం చేసినాం. అండ్ ఆ నోటిఫికేషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లలో వేరే నోటిఫికేషన్ నోటిఫై చేసి ఇచ్చే అవకాశం కూడా ఉండదు. అంటే అది కంప్లీట్ చేసుకొని నోటిఫై చేసే సమయంలో మనకి ఎస్సీ వర్గీకరణ అంశం, దాని తర్వాత బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. సో వాటిని కూడా పరిష్కరించి ఏ రకంగా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆల్రెడీ అంశం నడుస్తుంది. సో ఏ రకంగా చట్టపరంగా దాన్ని చేయగలుగుతామనే దృష్టిలో ఆలోచిస్తూ న్యాయ నిపుణులతో చర్చించి ఆ సమస్యని పరిష్కరించి శాశ్వతంగా ఇస్తే మళ్ళీ ఆగకూడదని ఒక ఉద్దేశంతో ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా కొన్ని మాట్లాడిన మాటల్ని వక్రీకరించి, శాసన మండలిలో కొంతమంది మా నాయకులు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ, దిల్సుఖ్ నగర్ గ్రూప్స్లో దాన్ని తప్పుడుగా ప్రచారం చేసి అక్కడ ఉన్న విద్యార్థుల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు ట్రై చేస్తారు. సో దానికో స్పష్టత అనేది ఈరోజు నేను ప్రెస్ మీట్ నిర్వహించి మీ ద్వారా కూడా అక్కడ ఉన్న ఏదైతే విద్యార్థులకు, యువకులకు స్పష్టత ఇస్తున్నాం. మేము ఇచ్చిన మాట మేరకు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఇస్తే మళ్ళీ తిరిగి ఆగకుండా శాశ్వత పరిష్కారం అనే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అని 100% చేసి తీరుతాం. లాస్ట్ టైం కూడా ఇటు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి విద్యార్థులను ముట్టించారు, మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మా గవర్నమెంట్ వస్తాయని చెప్పారు. మరి ఇప్పుడు ఇటు ఫుట్బాల్ మ్యాచ్ కూడా రాహుల్ గాంధీ వచ్చిండు, ఇలా ఓడియన్ థియేటర్ ఓపెనింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిండు, ఆ పక్కనే ఉంటుంది. ఈ రకమైన భరోసా మీ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వలేకపోతుంది? మేము త్వరలోనే ఇస్తాం, ఈ రకంగా ప్రాసెస్ జరుగుతుందని అదే నిరుద్యోగులకు మీరు ఎందుకు చెప్పలేకపోతారు? నేనెవరు? శాసన మండలి సభ్యుని. ఐ రిప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. నేను ఒక ఎమ్మెల్సీని. నేను నిజంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా నేను భరోసా ఇవ్వకపోతే మీరు అనుకో, శాసన మండలి సభ్యునిగా ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఇంత స్పష్టంగా బాధ్యతతోటి చేసి తీరుతామని చెప్తున్నాను. మొన్నటి వరకు ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వస్తారా అన్నారు, మొన్న వెళ్ళారు. 100% రేపు ఆ రోజు కూడా వస్తుంది. రేపు పొద్దున జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రోజు ముఖ్యమంత్రి గారు చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి వేదికగానే ప్రకటిస్తారేమో. ఆ రోజు కూడా వస్తుందన్న, దానికి తొందరపడి ఈ రోజే కావాలి, ఇట్లనే కావాలన్నట్టు ఉండదు కదా. 100% చెప్పినట్టు దాన్ని కూడా చేసి ఆ వేదిక పైకి వెళ్ళి మళ్ళీ ఇదే బల్మూరి వెంకట్ మేమే మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసి తీసుకొని వెళ్తామేమో. మీరేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టున్నారు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు
దానికి సంబంధించి ఆర్డర్స్ ఇచ్చారని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2023 వరకు సోయి లేకుండా ఇవ్వకుండా అంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పి నా నియామక పత్రాలు ఇవ్వద్దని అంటారా? ఎగ్జామ్ నేను పెట్టొద్దా? అంటే అది మీ ఖాతాలో ఎట్లా వేసుకుంటారు? ఓన్లీ 30,000 జాబ్లే కదా మీరు ఇచ్చేది. తెలంగాణ ప్రొసీజర్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఈ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సైకిల్గా జరిగే ప్రాసెస్. మేము ఇచ్చిన నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ ఇచ్చినామనే మాట చెప్పుకోనికి మటుకే, రాజకీయ లబ్ధి కోసం మటుకే కేవలం పేపర్ల పైన వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేయలే. కేసీఆర్ ఇదే ఎల్బీ స్టేడియంలో కానీ ఏదైతే శిల్పకళా వేదిక కానీ ఇతర వేదికలపైన ఎంతమంది నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చిర్రు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు? ఎంతమందికి ఆ భరోసా ధైర్యాన్ని వాళ్ళు కల్పించిండ్రు? మా ముఖ్యమంత్రి గారు ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినా, ఎవరు ఎగ్జామ్ పెట్టినా కూడా నోటిఫికేషన్ ఇచ్చి పెండింగ్లో ఉన్నాయి, ఎగ్జామ్ పెట్టకుండా పెండింగ్లో ఉన్నాయి, ఎగ్జామ్ పెట్టి కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న పెండింగ్లో ఉన్నాయి, అన్నిటినీ పరిష్కరించి 60,000 పైచిల్కు కుటుంబాలను ఈరోజు ఇబ్బంది పడకుండా స్వయంగా ఆ యువకులు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చునే విధంగా ఈ ప్రజాప్రభుత్వం చేసింది. అండ్ రెస్ట్ అవుట్ పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు కూడా ఇయ్యనికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇస్తామని చెప్పి ఒక బాధ్యతతోటి మేము సమాధానం చెప్తున్నాము. ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే ఈ దొంగలు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా వేదిక పైన ప్రశ్న అడ్రస్ చేసి మాట్లాడినరా? ఈ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజన్నా మాట్లాడినరా? ఏ రోజన్నా వాళ్ళకి అండదండగా నిలబడ్డరా? మీరన్న ఇదే శాసన మండలి సభ్యునైనాక చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలో కూడా మేము వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళక్కడ కోపంతో బాధతోటి మమ్మల్ని తిట్టినా కూడా మేము ఆ మాటలని సమాధానం చెప్పే ప్రయత్నం చేసినాము. ఎందుకంటే వాళ్ళు మా మనుషులు, వాళ్ళే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. వాళ్ళకి ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. కానీ దొంగలు ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఆరోపణలు చేసి ఈ దొంగలు గుడ్డలు తీసి కొట్టే పరిస్థితి వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు సంవత్సరం అంటే వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో మరి డిలే అవుతుంది అంటున్నారు. ఎప్పుడు వరకు మీరు ఫుల్ఫిల్ చేస్తారు ఈ 2 లక్షల ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మీరు బీసీ రిజర్వేషన్ అవసరం లేదు, ఎస్సీ వర్గీకరణ అవసరం లేదు సార్, మరి నువ్వన్నా అడిగిన వాళ్ళతో చెప్పి అన్న అవసరం లేదు, ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా చెప్పండి అని చెప్పి అసెంబ్లీ వేదికగా వచ్చి మాట్లాడమని చెప్పండి. మరి ఇదే మీటింగ్ నిరుద్యోగులతో పెట్టొచ్చు కదా, ఈ రకంగా డిలే అవుతుంది ఇది పరిస్థితి అని వాళ్ళకి స్పష్టంగా చెప్పొచ్చు కదా. మీకు అదే చెప్తున్నా, నిరుద్యోగులతో మీటింగ్ పెడతలేనని మీరెందుకు అనుకుంటారు? నన్ను నిరుద్యోగులు కలుస్తలేరని మీరెందుకు అనుకుంటారు? మేము వాళ్ళకి అందుబాటులో లేమని మీరు ఎట్లా కంక్లూజన్కి వస్తారు? ఇప్పుడు వాళ్ళతో మేము మాట్లాడతానేమో వాళ్ళు ఎవరికి అందుబాటులో లేరు అని అంటే నేను మాకు వచ్చి ఎట్లా కలుస్తారు, ఎట్లా రిప్రజెంటేషన్స్ ఇస్తారు, ఏ రకంగా వాళ్ళు మాతో మాట్లాడతారు? వాళ్ళకి మేము అందుబాటులో ఉన్నాము, వాళ్ళు మమ్మల్ని కలుస్తారు కాబట్టి కదా మీకు ఫోటోలు వస్తున్నాయి మమ్మల్ని కలిసినాయి. నన్ను కానీ ప్రతిపక్షాలకు మీరు కౌంటర్ వేస్తారు కానీ నిరుద్యోగులకు స్పష్టమైన ఇండికేషన్ ఇవ్వట్లేదు. మీరు ఇంత క్లియర్గా చెప్తున్నా కదా, ఇంకా దీనికంటే స్పష్టత ఏం కావాలి మీకు? దానిపైన సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన టెక్నికల్గా దానిపైన మాట్లాడుతారు. ఇప్పుడు మీ సంస్థలో ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను మీకు ఒక విషయం అడుగుతూ ఒకరు ఇంటర్వ్యూ చేయాలంటే మీరు ఎవరిని అడుగుతారు? మీ సంబంధించిన వ్యక్తిని అడుగుతారు కదా. సో ఇది కూడా సిస్టమ్ ఉన్నప్పుడు మీ యాజమాన్యాన్ని అడిగినప్పుడు మాది కూడా ఒక సిస్టమ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దానిపైన పనిచేస్తున్నప్పుడు ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్ దానిపైన క్లారిఫికేషన్ ఇస్తాయి. అండ్ దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ పైన చాలా క్లియర్గా మనం ఒక ప్రెస్ మీట్లోనే చెప్పారు కదా, దానిపైన గవర్నమెంట్ పనిచేస్తుంది, ఇమీడియట్గా దానిపైన స్పష్టత కూడా ఇస్తామని చెప్పి రాబోయే బడ్జెట్ సెషన్ లోపల దానిపైన కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అండ్ తప్పనిసరిగా ఇచ్చి తీరుతాము. మొత్తానికైతే ఇటు రాబోయే రోజుల్లో అంటే ఇటు బడ్జెట్ సెషన్ లోపు కూడా మరి ఇటు జాబ్ క్యాలెండర్ మరి ఉద్యోగ నోటిఫికేషన్లపై ఒక క్లారిటీ ఇస్తాం. మరి నిరుద్యోగులంతా కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇటు బీఆర్ఎస్ నేతలే మరి నిరుద్యోగులందరూ కూడా రెచ్చగొడుతున్నారు కాబట్టి మరి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తుంది. నిరుద్యోగులంతా కూడా మరి ఎదురు చూసినటువంటి కళాన్ని కూడా సహకారం చేస్తాం. మరి త్వరలోనే ఇటు ఉద్యోగ క్యాలెండర్తో పాటు ఇటు జాబ్ క్యాలెండర్ అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా త్వరలోనే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల కోట విషయంలో మరి అన్నీ తేలిన తర్వాతనే మరి మిగతా నోటిఫికేషన్లను కూడా రిలీజ్ చేస్తామని కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో సతీష్, ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.